ఇదంతా ఎవరితో చెప్పకుండా ఉండడానికి నాకు వాళ్ళు చాలా డబ్బిస్తామని చెప్పారు మేడం. కానీ భయం వేసి అప్రూవర్గా మరి లొంగిపోతున్నాను మేడం. ఈ విషయం తెలిస్తే వాళ్ళు నన్ను చెప్పేస్తారు మేడం. మీరు ఎలాగైనా సరే నన్ను పోలీసుల దగ్గరికి తీసుకెళ్ళండి. నేను అప్రూవర్గా మారిపోయి అంతా నిజం చెప్పేస్తాను. పోలీసుల కంటే ముందు నువ్వు ఇదంతా నా కొడుకు మిత్రతో చెప్పాలి. పద, మా ఇంటికి వెళ్దాం. అలాగే మేడం. రా. మేడం, ఎక్కడికో వెళ్తున్నారు. పోలీస్ స్టేషన్కి అనుకుంటా. చెప్పు, ఏమైంది సరియు? ఆ రంగగాన్ని పట్టుకున్నారా? లేపేశారా? లేదు, మాకంటే ముందు నీ అత్తయ్య వచ్చింది. ఆవిడికి రంగగాడు అంతా చెప్పేసినట్టున్నాడు. ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. హలో, ఎవరు? నేను మనిషాని. నువ్వు ఎక్కడున్నావో, ఎవరి పక్కన ఉన్నావో, మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసు. మాట్లాడకుండా నేను చెప్పేది సైలెంట్గా విను. నీ పెళ్ళాం పిల్లల్ని మేము కిడ్నాప్ చేశాం. వాళ్ళిప్పుడు నా కస్టడీలో ఉన్నారు. నువ్వు నోరు తెరిస్తే వాళ్ళు కన్ను మూస్తారు. చెప్పింది అర్థమైంది కదా? నీ పెళ్ళాం పిల్లలు బతకాలి అంటే నువ్వు నా గురించి ఏమీ చెప్పకూడదు. చెప్పావో వాళ్ళు చేస్తారు. గ్రాండ్ పేరెంట్స్ ని రెస్పెక్ట్ చేయడం నిన్ను చూసి నేర్చుకున్నాను అని జున్ను స్కూల్లో చెప్పాడు. తన గుడ్ హ్యాబిట్స్ అంతటికి కారణం నువ్వే అని కూడా చెప్పాడు. అవును జున్ను, నా గురించి నాన్నమ్మ గురించి నీకు తెలిసింది తక్కువే కదా. మనం కలిసింది కూడా ఈ మధ్యే కదా. మరి మా గురించి, మాతో ఉన్న బాండింగ్ గురించి అంత బాగా ఎలా రాశావు? ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని మిస్ అయ్యాను కాబట్టే అంత బాగా రాయగలిగాను తాతయ్య. ప్రతి ఇంట్లో దేవుడి గది ఉన్నట్టే గ్రాండ్ పేరెంట్స్కి కూడా ఒక గది ఉండాలని, వాళ్ళని దేవుళ్ళలా చూడాలని, వాళ్లే మనకి ఇన్స్పిరేషన్ అని రాశాను. జున్ను, కమ్ కమ్ కమ్. నా మనవడు అనిపించుకున్నావురా. నాన్న, అడగకుండానే తాతయ్య జున్నుకి ముద్దిచ్చాడు. నువ్వు మాత్రం నేను అడిగి ఇంకా చేయలేదు. నన్ను ఇలా అప్రిషియేట్ చేస్తానంటే నేను రోజు ప్రైజులు తెచ్చుకుంటాను నాన్న.
నువ్వు మా అందరి మనసులు గెలుచుకున్నావు. అంతకంటే గొప్ప ప్రైజ్ లేదు. నువ్వు నాన్న మనసుని కూడా గెలుచుకున్నావు జున్ను. అవును లక్కీ, అదే నాకు బెస్ట్ ప్రైజ్ కదమ్మా. అవును, ఇక్కడ అందరూ ఉన్నారు, నాన్నమ్మ లేదేంటి? అవును, నానమ్మ ఎక్కడ తాతయ్య? బయటికెళ్ళింది జున్ను, వచ్చేస్తుందిలే. ఈ ఫ్యామిలీ హిస్టరీలో నీ పేజీ చిరిగిపోయే సమయం వచ్చింది. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? ఇంకాసేపట్లో జరగబోయేదే చెప్తున్నాను. సాక్ష్యం తీసుకొని అరవింద్ అక్క వస్తోంది. అక్క వచ్చి రాగానే నీ బండారం మొత్తం బయట పెడుతుంది. మిత్ర నిన్ను మెడపట్టుకుని బయటికి గెంటుతాడు. లక్ష్మి పోలీసుల్ని పిలిచి నిన్ను అరెస్ట్ చేయిస్తుంది. అరవింద్ అక్కకు వ్యతిరేకంగా ఉన్న ఆ యాక్సిడెంట్ వీడియో ఇప్పుడు 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు. అక్క కంటే ముందు హత్యాయత్నం కేసులో నువ్వు జైలుకెళ్తావు. ఆంటీ, అసలు ఈ టెన్షన్లో ఉంటే మీరు ఇంకా భయపెడుతున్నారేంటి? నువ్వు కంగారు పడినా భయపడినా జరిగేది జరక్క మానదు. చేసిన తప్పులకి పాపాలకి నువ్వు శిక్ష అనుభవించక తప్పదు. ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఒకటే. ఏంటది?